మూలకు ఆనందమును గూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు అఖిలమా ఆనంద గూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు. మానవులకు అందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చానయ్యా నేను. మీకు అందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఆనందం అనుకొని భ్రమపడి దుఃఖంలోకి వెళ్తున్నారు మీరందరూ కూడా. ఆ మార్గాన్ని నుండి మిమ్మల్ని తప్పించి మంచి మార్గంలో ఆనందం వైపు నడిపించడానికి వచ్చానని భగవాన్ బాబా వారు స్వయంగా చెప్పినటువంటి అధిక మానవులకు ఆనందమును గూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు బీద సాధనకైన లేని బాపుటే వ్రతము నాకు. స్వామి ఆనందం అంటున్నారు. మాకు ఆర్థికమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి కదా, మాకు సమస్యలు కూడా ఉన్నాయి కదా అని మా భగవంతుని మనం ప్రార్థించేది. దానికి కూడా సమాధానం బీద సాధలకైన తొలగించి రక్షించుచుండుటే వ్రతమునా. అలాంటి బాధలను కూడా నివృత్తి చేసేటటువంటి దేవుడు. ఎవరైతే నన్ను ఆరాధించి ఒక నియమంతో నేను చెప్పినటువంటి మార్గంలో ఎవరైతే నడుస్తారో, నియమ నిష్టలతో పట్టి కాపాడుతే వ్రతమునకు. ఎవరైతే నియమంగా నేను చెప్పినటువంటి ఆ మార్గంలో ఉదయం నగర సంకీర్తన, సాయంత్రం నామ సంకీర్తన, మన పిల్లలని బాల వికాసం పంపించడం, ఆకలితో ఉన్న వాళ్ళకి నారాయణ సేవ ద్వారా వాళ్ళకి ఆకలి తీర్చడం, చలితో ఒలుగుతున్నటువంటి ఒక పేద ముసలివానికి మనం వస్త్రాన్ని కప్పడం, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక రోగికి మనం ఔషధాన్ని ఇవ్వడం. మీరు ఇట్లాంటి పనులు ఎప్పుడైతే చేస్తారో మీకు 1000 రెట్లుగా నేను ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చానయ్యా. కాపాడుతే వ్రతమునకు సన్మార్గమున వీడి చెరియించువాడల. మనము త్రావ తప్పి నడిస్తే ఒకసారి స్వామి దగ్గరికి వచ్చి ఒకవేళ పొరపాటుగా మన బాధలు నెరవేరలేదనో, స్వామి పైన కోపం వచ్చో, స్వామి నిరంతరం మీ సేవలు చేస్తున్నాం, మీ భజనలు చేస్తున్నాను, నిన్నే నమ్ముకున్నాం, ఇంకా ఈ కష్టాలు తీరలేదా అని ఒక అలక పూనినప్పుడు స్వామి మళ్ళీ దరికి చేర్చుకుంటారు. సన్మార్గమున వీడి. మనం ఆ మార్గం తప్పిపోయి వేరే మార్గం వెళ్తే వెళ్ళనిరటమని. ఒకసారి నువ్వు నా భక్తుడిగా నేను ఎన్నుకున్న తర్వాత నువ్వు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను, నిన్ను నేను విడిచిపెట్టను అని చెప్పి వాగ్దానం చేసినటువంటి అద్భుతమైన అవతారం భగవాన్